ప్రేమ సుక్రీస్తులు మరి మన యొక్క వాక్య కొరకై మరి వచ్చిన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9 అధ్యాయం 16 వచనం చదువుతానండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. వస్తున్న పౌలు తన యొక్క జీవితంలో ఉండే ఒక భారాన్ని చెప్తుంటున్నాడు. ఎట్లాగా? నేను సువార్త ప్రకటించాలా? సువార్త ప్రకటించుట నాకు అతిశయం కాదు కానీ అది నా బాధ్యత అంటాడు. అట్లాగే అది ఆప్షన్, అది ఛాయిస్ కాదు కానీ నాకు కంపల్సరీ అంటాడు. అందుకొరకే ఏమంటాడంటే నేను సువార్త ప్రకటించకపోతే అయ్యో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, సువార్త ప్రకటించుట అనేటువంటిది అపోస్తలుడైన పౌలుకే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత అనేటువంటిది మరి ఎరుగవలసి అనుకుంటాం. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకుని. అందుకొరకే ఆయన మనల్ని తన యొక్క బిడ్డలుగా, తన శిష్యులుగా చేసి ఉంటాడు. కాబట్టే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మరి 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువే ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చుంటున్నాడు. శిష్యులతో ఏమంటున్నాడు? పునరుత్థానమైన యేసు ప్రభు శిష్యులతో చెప్పే మాట అంటే, మీరు లోకంలోకి వెళ్ళండి, భూదిగంతముల వరకు వెళ్ళండి. ఎందుకంటే నాకు మరి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి నా నామములో మరి మీరు బాప్తిస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి వాక్యాన్ని బోధించి, సువార్త బోధించి బాప్తిసమని చెప్పాడు. కాబట్టి సువార్త బోధించడం అనేటువంటిది మరి యేసు ప్రభువే దాని ఆచరణ. అందుకొరకే ఇర్మియా ఏమంటాడంటే, ఈ సువార్త అనేటువంటి దేవుని వాక్యము మరి నేను నా హృదయములో మరి ఎట్లా గుట్టిందట చూడండి. ఇర్మియా 29వ వచనం, ఆయన పేరు అంటే దేవుని పేరు నేను ఎత్తను, ఆయన నామం నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే ఆ, నా ఎముకల్లోనే మోయబడినట్లుగా ఉన్నది. నేను ఓర్చి మనం చెప్పక మానలేదు అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మరి తిరుగుబాటు చేసింటే ఇశ్రాయేలు మీద ఇర్మియా కోపం వస్తుంది, వీళ్ళకి ఏం చెప్తావులేని. అయితే ఏమంటాడు? దేవుడు చెప్పిన వాటిని నేను చెప్పకపోతే నా హృదయం మండుతున్నది అంటాడంటే ఆ యొక్క జీల్, ఆ యొక్క మరి ఆశ, దేవుని వాక్యము చెప్పాలా దేవుని మాటలు అనేటువంటిది, ఇది ఎంతో అద్భుతకరమైన కార్యం ఉంటుందన్నమాట. మనకు ఏమంటే ఒక అద్భుతమైన పరిచర్య ఇది. అందుకొరకే అపోస్తుల అపోస్తుల కార్యంలో కూడా ఇక్కడ చూడండి, పేతురు యోహాను ఏం చేస్తుంటున్నారంటే దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకొని మరి శిక్ష విధించకుండా వారిని తీర్మానం చేసి, ఇక మీదట మీరు యేసుక్రీస్తుని గురించి చెప్పకూడదు అని శాసించినాడు. అప్పుడు ఏం చేస్తారు చూడండి. మనం గమనిస్తున్న అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే 20వ వచనంలో, 19, 20 వచనాల్లో మనం గమనిస్తున్నాము. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి ఏ రక్షణ అయితే మేము కనుగొంటున్నామో, ఏ సత్యం అయితే మేము కనుగొంటున్నామో దాన్ని చెప్పకుండా ఉండలేమయ్యా. మేము తప్పకుండా చెప్పాలి. కాబట్టి ఎంత గొప్ప బాధ్యత. కాబట్టి మరి ప్రతి ఒక్కరము కూడాను మన యొక్క జీవితాల్లో మరి ఏ విధముగానైనా దేవుని యొక్క వాక్యం ఆ, మరి రక్షించబడాలని. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఏంటది. అట్లా లేకపోతే మరి ఆ విధంగా మరి సువార్త చెప్పకపోతే ఎట్లా రక్షించబడతారు? అందుకొరకే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఎందుకనగా రైట్, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడకుండా ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని రాయబడి ఉంటున్నట్టు. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద సుందరములై ఉంటున్నవి అంటున్నాడు. అయితే ఇక్కడ అందుకు సువార్త, అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతున్నారు అని యెషయా చెప్తుంటాడు. అయితే కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసును గూర్చిన
మాట వలన కలుగును. కాబట్టి వారు మరి విశ్వసిస్తారో లేదో అది వేరే విషయం. మన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత అది. కాబట్టి మనము వారికి చెప్పినప్పుడు అనేక సార్లు, అప్పుడు కొన్నిసార్లు అయినా కూడా వింటారు. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం ఏంటది. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా ఏమిటంటే ఆయన నన్ను ఏర్పరచుకునేదే దాని కొరకు కదా. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, మొదటి అధ్యాయం 15 వచనంలో, ఆయనను తల్లి గర్భమున పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనుల్లో కుమారుని ప్రకటింపవలనని ఆయనను నామును ఆయన ఆ, ఆయనను నా యందు బయలుపరచుటకు నన్ను అనుగ్రహించినప్పుడు మనుషులతో కాక ఉం, మరి మనుషులతో నేను ఎవరితో కూడా సంప్రదింపలేదు, ఆయనే నాకు బయలుపరిచినాడు. ఏది? స్వార్థ ప్రకటించమని కదా. కాబట్టి స్వార్థ ప్రకటించుట అనేటువంటిది దైవ దర్శనం ద్వారా నేను పొందిన అంటాడు. దమస్కు వెళ్ళే మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనాడు. అక్కడే చెప్పాడు ఆయన, నువ్వు రాజులు, అధికారులు, ప్రభుత్వం ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడతానని చెప్పాడు వస్తున్న పౌలు. కాబట్టి సువార్త ప్రకటించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి కార్యాన్ని కదా. అందుకొరకే అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు, 2 తిమోతి 4 అధ్యాయం 2 వచనములో. రైట్. యా. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమునందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపకుంటున్నారు. కాబట్టి నువ్వు బోధించు, వాళ్ళు వింటారో లేదో అది వేరే విషయం. నువ్వు బోధిస్తూనే ఉండాలి, అది బాధ్యత. కాబట్టి నీ ఆహారం నీళ్ళ వేదమేమో అనేక దినముల తర్వాత దాన్ని చూస్తామని చెప్తుంటున్నారు దేవుని వాక్యం. కాబట్టి ఈ యొక్క ఆహారం అంటే దేవుని వాక్యము. మనము జనాలు నీళ్ళంటే జనుల మీద మనం ప్రకటించే వాళ్ళకు ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే సువార్త ప్రకటించడం అనేటువంటిది మనకి ఏదో ఇవ్వంటక మరి ఆ, కార్యం కాదు అది. అది మరి కంపల్సరీగా మనం చేయవలసిన యొక్క ఆజ్ఞ ఏంటున్నది. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, మన జీవితాల్లో సువార్త ప్రకటన అనేటువంటిది విశ్వాసిగా నువ్వు ప్రకటించకపోతే మరి ఆయన నిన్ను రక్షించి ప్రయోజనం లేదు. కాబట్టి ఏ విధంగానైనా ఆయన వాక్యం మనం చెప్పాలి. మన సాక్ష్యం ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, మరి ఇదిగో ఈ విధంగా యూట్యూబ్ ద్వారా కానీ, మరి నేరుగా కానీ, సంఘాల్లో కానీ, ఎట్లాగైనా కూడా రక్షణకేతువైన కార్యం ప్రకటించుటే సువార్త. ఆ విధంగా ప్రకటించుటకు అటువంటి భారం ప్రభు మనకు అనుగ్రహించును గాక.